మోషే అనుసరించినటువంటి ఎత్తుగడలుని పరిశీలించినట్లయితే ఈ విషయం బాగా అర్థమవుతుంది అనే విషయాన్ని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. కనుక ఇప్పుడు ఈ మోషే ఈ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి, అంటే ఇప్పుడు ఈజిప్టు దేశం, ఈ ఈజిప్టు దేశం నుంచి బయటకు తీసుకురావడానికి అతను అనుసరించినటువంటి ఆ వ్యూహం ఏమిటి, ఎలాంటి ఎత్తుగడల ద్వారా అతను వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం. దాని పేరే ఇశ్రాయేలీల కష్టకాలంలో మోషే మాయాజాలం. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు తీసి 28వ పేజీ చూడండి, అందులో ఈ భాగం ఉంటుంది. ఇశ్రాయేలీయుల పితరులు స్థిర నివాసం అంటూ లేకుండా ఎక్కడెక్కడో తిరిగి యోసేపు కాలానికి ఐగుప్తుకి చేరతారు. ఈ ఇశ్రాయేలీయులుగా పిలువబడినటువంటి ఈ జాతి ఏదైతే ఉందో వీళ్ళ పూర్వీకులందరూ కూడా ఒక స్థిర నివాసం అంటూ లేకుండా ఒక సంచార జీవనం చేస్తూ రకరకాల ప్రదేశాలు తిరుగుతూ